నవ్యాంధ్రకు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా ప్రభుత్వం చురుగ్గా ప్రయత్నాలు చేస్తోంది. ప్రతి సోమవారాన్ని పోలవరంగా ప్రకటించి సాంకేతిక పరిజ్ఞానం సాయంతో క్షేత్రస్థాయిలో పనులు పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ మరోసారి అధికారులను సమావేశపరిచారు. వాస్తవ సదృశ్య తనిఖీ ద్వారా గత 2 వారాలు విజయవాడ నుంచి పోలవరం పనుల్ని పరిశీలించిన సీఎం ఈసారి హైదరాబాద్లోని లేక్వ్యూ అతిథి గృహం నుంచి పనులు పర్యవేక్షించారు. ప్రాజెక్టు నిర్మాణంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనులను డ్రోన్ల ద్వారా అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా ఇతర అధికారులు పాల్గొన్నారు. టోటల్ కంప్యూటరైజేషన్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసి బోత్ ఏజెన్సీస్ అండ్ ఆల్సో డిపార్ట్మెంట్ విత్ యూ రియల్ టైమ్ డేటా పోలవరం యాజ్ ద ఫ్లో ఏమేమి పనులు జరుగుతున్నాయి ఈ 5-6 మనం అనుకున్న అన్ని కూడా సబ్ ఏజెన్సీ వైజ్ సాయంత్రానికి డేటా వచ్చేయాలి. వన్స్ సాయంత్రం డేటా బై ఈవినింగ్ 6 or 5 or 7 or 8 or 9 by that time what is the work they have done, they have to fill up. Next day again our data అంతా కూడా ఇచ్చి ఉండాలి. మీ డ్యూటీ ఏంటంటే అది జరిగిందా లేదా ఒకసారి చెక్ చేసుకుని అవసరమైన డ్రోన్ కానీ ఒక డ్రోన్ అక్కడే పెడతాం. అదే మాదిరిగా మీకు కెమెరాలు ఉన్నాయి. ఆ కెమెరాల్లో మీరు టెక్నాలజీ కూడా ఉపయోగించుకుని ఎంతవరకు జరిగింది అనేది మీరు ఎస్టాబ్లిష్ చేస్తారు రియల్ టైమ్ లో ఎవ్రీడే. వీక్లీ నాకు వచ్చినప్పుడు ఐఎమ్ గోయింగ్ టు బేస్ ద డేటా. నేను కంప్యూటర్లో విత్ మై డాష్ బోర్డ్ ఐఎమ్ గోయింగ్ టు సీ దాట్ మీరు నాకు ఏది చూపిస్తారు డ్రోన్ అండ్ ఆల్సో యువర్ సీసీటీవీ కెమెరాస్. యాజ్ ఆఫ్ టుడే టెక్నాలజీ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయిందా? వాట్ ఈస్ ది ప్రాబ్లమ్ నౌ? డ్రోన్ విల్ హెల్ప్ అస్. నేనేమంటానంటే దిస్ అన్ ఎక్స్పెరిమెంట్ వీఆర్ డూయింగ్. వర్క్ జరిగిందో రియల్ టైమ్ వీక్ టు వీక్ వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ అండ్ దెన్ వీ హ్యావ్ టు గెట్ ఇన్ఫర్మేషన్. పోతే ఏమైనా తేడా ఉంటే మీరు ప్రోగ్రామ్ లో మళ్ళా కరెక్ట్ చేసుకోవాలి. అంటే మనుషుల డిస్క్రిప్షన్ తగ్గించేస్తున్నాం. మీరు ఏది ప్రాధాన్యత అవి కూడా ఒక మ్యాప్ తయారు చేసుకున్నాం కాబట్టి దాని ప్రకారం ఏది ముందవుతా ఉంది ఏది అవుతుంది ఏది సైమిల్టేనియస్ అవి కూడా కావాలి నాకు. మూడోది ఏజెన్సీస్ యొక్క పర్సన్స్ అందరూ కంప్యూటర్ లో ఉంటారు. సెంట్రల్ కంప్యూటర్లు అక్కడే పెట్టేస్తూ ఉంటారు, సర్వర్ లో ఉంటారు. ఎనీ న్యూ పర్సన్ విల్ కమ్ విత్ నో టైమ్ ఇట్ హెస్ డయాగ్నోస్ తీసుకొని కంప్యూటర్ లో పెడితే తప్ప ఆయన వస్తే ఆటోమేటిక్ కంట్రోల్ చేయాలి, డిఎస్పీ తెలియాలి, దెన్ యూ హెవ్ టేక్ యాక్షన్. టోటల్ సెక్యూరిటీ అండ్ ఆల్సో ఫ్రీగా పనిచేసుకోవడం, ఎక్కడ ఏదైనా 2 నిమిషాలు తెలియడం, ఎంతవరకు తెలియడం, టెక్నాలజీని ఎంత పర్ఫెక్ట్ గా ఉపయోగించుకుని విల్ డెమాన్స్ట్రేట్ టు స్టూడెంట్స్ ఆల్సో. పంపిస్తే దే విల్ ఆల్సో లెర్న్. సివిల్ అండ్ మెకానికల్ ఇద్దరికి పంపించి ఇట్ ఈస్ అందుకే